హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఓకేనా, మనం థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనే టాపిక్ చెప్తున్నాను కదా. ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో ఫస్ట్ మోడల్ వచ్చేసరికి రెసిప్రోకల్ ఈక్వేషన్స్, వాటి మీద 5 సమ్స్ చెప్పాం. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఎస్టర్డే క్లాస్ లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అంటే రూట్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో ఉన్నప్పుడు ఎలా చేయాలో చెప్పాం. అంటే ఎలా తీసుకున్నాం, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నప్పుడు a మైనస్ టీ ఏ ప్లస్ టీగా తీసుకున్నాం. అంటే కామన్ డిఫరెన్స్ మెయింటైన్ చేసుకుంటా వెళ్తుంది అని అర్థం. అంటే డి అనే కామన్ డిఫరెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. సరే, ఈ రోజు నేను చెప్పబోయేది హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఓకే, ఇది ఎలా ఉంటది? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్న రూట్స్ కి రెసిప్రోకల్ గా ఉంటాయి ఈ రూట్స్. అంటే ఎలా సార్? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో రూట్స్ ఎలా తీసుకున్నాం మనం? ఏ మైనస్ టీ ఏ ప్లస్ టీగా తీసుకున్నాం. మరి హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో రూట్స్ ఎలా ఉంటాయంటే 1/a మైనస్ టీ 1/a ప్లస్ డి గా తీసుకుంటాం. ఓకే, ఇక్కడ అదే చెప్పాను, నోట్ చూడండి. లైక్ ద రూట్స్ ఆర్ ఇన్ హెచ్పి హార్మోనిక్ ప్రోగ్రెషన్. టేక్ 1/a మైనస్ టీ 1/a ప్లస్ డి. ఓకే, క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సాల్వ్ 15x³ మైనస్ 23x² plus 9x minus 1 equal to 0 given that the roots are in HP అంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్ అని ఇచ్చాడు. సరే, మనం రూట్స్ ఈ విధంగా తీసుకుని చేస్తే చాలా లెందీగా వచ్చేది సమ్. దానికోసం ఒక్కసారి ఎలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్నా f(x) అని. దీని యొక్క రూట్స్ ఎలా ఉన్నాయన్నాడు? HP లో ఉన్నాయన్నాడు. ఓకే, లెట్ f(x) ఈక్వల్ టు ఎంతంటే 15x³ అదే f(x) is congruent to 15x³ minus 23x² plus 9x minus 1 equal to 0. వాడిచ్చిన ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఎందులో ఉన్నాడు? హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాడు. రూట్స్ ఆర్ ఇన్ హెచ్పి. ఓకే, ఈ రూట్స్ మీద రిలేషన్ ఏంటి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్న రూట్స్ ఏ మైనస్ టీ ఏ ప్లస్ టీ అయితే వాటి యొక్క రెసిప్రోకల్స్ 1/a మైనస్ టీ 1/a ప్లస్ డి అనేవి హార్మోనిక్ ప్రోగ్రెషన్ యొక్క రూట్స్. సరే, ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ హెచ్పి లో ఉన్నాయన్నాడు. ఇప్పుడు చూడండి ఒకసారి. f(1/x) తీసుకున్నాం అంటే x ప్లేస్ లో 1/x తీసుకున్నాం. అప్పుడు ఏమొస్తుందంటే 15 into 1/x³ అంటే 15/x³ మైనస్ 23/x² ప్లస్ 9/x అంటే 9 into 1/x అంటే 9/x మైనస్ 1 is equal to 0. LCM ఎంత మనకి ఇక్కడ? x³ క్యాన్సిల్ 15 x² లో x క్యాన్సిల్, సో మైనస్ 23x. x³ లో ఒక x క్యాన్సిల్ అవుతుంది, x² ఉంటుంది, 9x². ఇక్కడ LCM లో ఏమి లేవు, 1 ఉన్నట్టు, సో మైనస్ x³ is equal to 0. x³ into 0 క్రాస్ మల్టిప్లికేషన్ 0. సో ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ హైయెస్ట్ పవర్ నుంచి రాసుకుని వస్తున్నాం. మైనస్ x³ ప్లస్ 9x² మైనస్ 23x ప్లస్ 15 ఈక్వల్ టు 0. హైయెస్ట్ పవర్ కి మైనస్ ఉండకూడదు కాబట్టి మైనస్ కామన్ తీస్తే ప్లస్ లని మైనస్ అవుతాయి, మైనస్ అన్ని ప్లస్ లో మారుతాయి. x³ మైనస్ 9x² ప్లస్ 23x మైనస్ 15 ఈక్వల్ టు 0. వాడిచ్చిన ఈక్వేషన్ 1 అని ఇది 2 గా తీసుకున్నాను. సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఏపీలో రూట్స్ ఏ మైనస్ టీ ఏ ప్లస్ టీ. హెచ్పిలో రూట్స్ 1/a మైనస్ టీ 1/a ప్లస్ టీ. ఇప్పుడు అలాగే నేను ఏం చేశాను అంటే ఈ రూట్స్ యొక్క రెసిప్రోకల్స్ రూట్స్ హెచ్పిలో ఉంటాయని చెప్పాం. ఈ ఈక్వేషన్ హెచ్పిలో ఉంది అన్నాడు. నేను రెసిప్రోకల్ ఈక్వేషన్ తీసుకున్నాను. అంటే ఈక్వేషన్ యొక్క రూట్స్ హెచ్పిలో ఉంటే దాని రెసిప్రోకల్ యొక్క రూట్స్ ఎందులో ఉంటాయంటే మీరు ఈజీగా చెప్పొచ్చు ఏపీలో ఉంటాయి.
ఇవి ఏపీలో ఉన్న రెసిప్రోకల్ రూట్స్ హెచ్పిలో ఉంటాయని చెప్పాం. హెచ్పిలో ఉన్న ఈక్వేషన్ రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటే ఎక్స్ ప్లేస్ లో 1/x తీసుకున్నాను అంటే ఈక్వేషన్ 2 యొక్క రూట్స్ ఎందులో ఉంటాయి, ఏపీలో ఉంటాయి. సో ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఆర్ ఇన్ ఏపీ. ఓకే, ఏపీలో ఉంటే రూట్స్ ఎలా తీసుకుంటాం అని ఇంతకు ముందు మోడల్ చేస్తాం. ఫైనల్ గా ఏపీలో వచ్చిన రూట్స్ యొక్క రెసిప్రోకల్సే మనకి కావలసిన హెచ్పిలో ఉన్న రూట్స్ వస్తాయి. సరే చూడండి ఒకసారి. రూట్స్ ఆర్ ఇన్ ఏపీ. లెట్ ఏ మైనస్ డి కామా ఏ కామా ఏ ప్లస్ డి ఆర్ రూట్స్. ఒకసారి P1 వాల్యూ ఎంత వచ్చింది మనకి, -9. సేమ్ నేను చేసిన మోడల్ ఇప్పుడు. P2 ఈజ్ ఈక్వల్ టు 23. P3 ఈజ్ ఈక్వల్ టు -15. ఓకే, రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అన్నప్పుడు S1 క్యాలిక్యులేట్ చేయాలి. S1 అంటే ఆల్ఫా బీటా గామా రూట్స్ అయితే S1 ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -P1 నిన్న చేసిన విధంగా. ఇక్కడ ఆల్ఫా ప్లేస్ లో ఏ మైనస్ టీ ఉంది, బీటా ప్లేస్ లో ఏ ఉంది, గామా ప్లేస్ లో ఏ ప్లస్ డి ఉంది. కాబట్టి రూట్స్ ఏం తీసుకున్నామంటే S1 ఫార్ములా తీసుకున్నా. S1 ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అక్కడ రాసిన ఫార్ములా ప్రకారం. అంటే ఏమొస్తుంది, ఏ మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ డి ఇజ్ ఈక్వల్ టు -P1. అంటే ఇది -9 కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ +9. డి క్యాన్సిల్. సో ఏ ప్లస్ ఏ ఎంత, 3a ఇజ్ ఈక్వల్ టు 9. సో దట్ ఎంప్లాయిస్ a ఇజ్ ఈక్వల్ టు 3. సరే, ఏ అనేది ఏ ఈక్వేషన్ రూట్, ఈక్వేషన్ 2 రూట్. ఈక్వేషన్ 1 గురించి నేను మాట్లాడతలేదు. ఫస్ట్ దీన్ని రెసిప్రోకల్ ఈక్వేషన్ లో మార్చేసుకుని అంటే x ఉన్న చోట 1/x మారిస్తే ఈ రూట్స్ ఏపీలో ఉన్నాయి. సో ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇప్పుడు ఏపీలో ఉన్న రూట్స్ జీపీలో హెచ్పిలో ఉన్న రూట్స్ కి తేడా ఏంటి, ఇవి ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4 వస్తే హెచ్పిలో ఉన్నవి 1/2, 1/3, 1/4 వస్తాయి. కాబట్టి ఈ ఏపీలో ఉన్న రూట్స్ నేను ఫైండ్ అవుట్ చేసి ఫైనల్ గా హెచ్పిలో ఉన్న రూట్స్ కావాలంటే వాటి యొక్క రెసిప్రోకల్స్ తీసుకుంటాను. సరే ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో. అంటే ఏ అనేది ఒక రూట్ ఈక్వేషన్ 2 కి. a is equal to 3 is one root of equation 2. అంటే x is equal to 3 తీసుకుని హార్నర్స్ మెథడ్ వేస్తాను. దాని ద్వారా రిమైనింగ్ రూట్స్ వస్తాయి. ఓకే, ఈక్వేషన్ లో 1 -9 23 -15. ఓకే, స్టార్టింగ్ 0 1 1 into 3 3 -6 -18 అంటే +5 5 into 3 15. తెలుసు కదమ్మా. ఇక్కడ వచ్చిన వాల్యూతో ఇక్కడ ఉన్న నెంబర్ మల్టిప్లై చేసి నెక్స్ట్ ప్లేస్ లో రాస్తాను. మళ్ళీ ఇక్కడ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. -6 into 3 -18. సో 5 into 3 15 -15 +15 క్యాన్సిల్. సో ఈ వాల్యూ 0 వచ్చింది. అంటే ఎక్స్ క్యూబుల్ లో ఉన్న టర్మ్ లో ఒక టర్మ్ 0 అయిపోయింది. అంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, మనం x² తో మల్టిప్లై చేయాలి. x² -6x +5 ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ కడదాం. అంటే 5 కి ఫ్యాక్టర్స్ 5 1s 5 -6 రావాలి -5 -1 మల్టిప్లై చేస్తే -5 into -1 +5 యాడ్ చేస్తే -5 -1 -6. సో ఈ -6x ఎలా రాసుకుంటాను, -5x -x. దట్ ఇంప్లైస్ x² -5x -x +5 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లోని x కామన్ తీస్తున్నాను, x -5 -1 కామన్ తీస్తున్నాను, x -5 ఈక్వల్ టు 0. x -5 కామన్ తీస్తే x -1 ఈక్వల్ టు 0. అంటే x -5 ఈక్వల్ టు 0, x -1 ఈక్వల్ టు 0. x is equal to 5, x is equal to 1. సో ఈ టోటల్ ఈ మూడు రూట్స్ ఈక్వేషన్ 2 కి రూట్స్. దేర్ఫోర్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 2
ఆర్ 1, 3, 5. కానీ మనకి ఈక్వేషన్ 2 యొక్క రూట్స్ కావాల్సింది. హెచ్పిలో ఉన్న రూట్స్ కావాలి. ఇవి ఏపీలో ఉన్న రూట్స్. ఇంతకు ముందు ఏం చెప్పాను, ఏపీలో ఉన్న రూట్స్ హెచ్పిలో ఉన్న రూట్స్ ఎలా ఉంటాయి? ఏపీలో ఉన్న రూట్స్ ఏ మైనస్ టీ, ఏ ప్లస్ టీ అయితే హెచ్పిలో ఉన్న రూట్స్ వాటి రెసిప్రోకల్స్ అంటే 1/a మైనస్ టీ, 1/a, 1/a ప్లస్ టీ. సో ఇది 1 అంటే 1, 3/1, 5/1. Therefore required roots 1/1 అంటే 1 అంటే వీటి రెసిప్రోకల్ తీసుకోవాలి. 3/1 రివర్స్ చేస్తే 1/3, 1/5. ఇదే మనకు కావలసిన ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ అన్నమాట. ఓకే, జాగ్రత్తగా చూడమ్మా. ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ హెచ్పిలో ఉన్నాయి అన్నాడు. సో హెచ్పిలో ఉన్నాయంటే ఏపీ యొక్క రెసిప్రోకల్ అంటే 1/a మైనస్ టీ, 1/a, 1/a ప్లస్ టీగా మనం కన్సిడర్ చేసుకోవాలి. అలా చేసే క్యాలిక్యులేషన్ బాగా పెద్దగా వస్తుంది కాబట్టి ఎక్స్ ప్లేస్ లో 1/x పెట్టుకున్నా. వచ్చిన ఈక్వేషన్ యొక్క రూట్స్ ఎందులో ఉంటాయంటే ఏపీలో ఉంటాయి. సో ఏపీలో ఉన్నప్పుడు S1 ఫార్ములా ద్వారా ఒక రూట్ వస్తుంది. ఆ రూట్ సింథటిక్ డివిజన్ మెథడ్ చేయడం ద్వారా రిమైనింగ్ రూట్స్ వస్తాయి. టోటల్ 3 రూట్స్ వచ్చినాయి. ఈ రూట్స్ ఏపీలో ఉన్నాయి. మనకి హెచ్పిలో ఉన్న రూట్స్ కావాలి అంటే ఏం చేయాలి? వీటి యొక్క రెసిప్రోకల్స్ తీసుకోవాలి. 1, 1/3, 1/5. సేమ్ నెక్స్ట్ మోడల్ చూడండి. ఇంతకు ముందు చేసిన సమ్ లాగే సాల్వ్ 6x³ minus 11x² plus 6x minus 1 equal to 0. Given that the roots are in HP. Okay, given equation, let f of x is congruent to 6x³ minus 11x² plus 6x minus 1 equal to 0. Okay, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. The roots of equation 1 are in ఏమన్నాడు వాడు? హెచ్పి అంటే హార్మోనిక్ ప్రోగ్రెస్ లో ఉన్నాయంట. ఇప్పుడు పుట్ x is equal to 1/x పెడతాను. అంటే f of 1/x ఏమొస్తుంది? 6/x³ minus 11/x² plus 6/x minus 1 is equal to 0. ఓకే, ఎల్సిఎం ఏమవుతుందో చూద్దాం. ఈ x³ ఇక్కడ 1 అంటే 1/1, x³ క్యాన్సిల్ 6 మైనస్ x² ఇందులో x² క్యాన్సిల్, ఇంకా x ఉంది 11x ప్లస్ x³ లో x క్యాన్సిల్, ఇంకా x² 6x², 1 అంటే x³ is equal to 0. x³ into 0 0. నేను హైయెస్ట్ పవర్ నుంచి వారి యొక్క సైన్స్ తో సహా రాస్తున్నాను. ఎంత? -x³ ప్లస్ 6x² మైనస్ 11x ప్లస్ 6 ఈక్వల్ టు 0. హైయెస్ట్ పవర్ కి ఎప్పుడు మైనస్ ఉండకూడదు, మైనస్ కామన్ తీస్తున్నాను. x³ minus 6x² plus 11x minus 6 equal to 0. ఈక్వేషన్ 2. ఇంతకు ముందు నేను చెప్పాను ఈ ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ హెచ్పి లో ఉంటే f of x ప్లస్ లో 1/x తీసుకున్నాం అంటే రెసిప్రోకల్ ఈక్వేషన్ వచ్చింది. దీని రూట్స్ ఎలా ఉంటాయి? ఏపీ లో ఉంటాయి. కాబట్టి ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఆర్ ఇన్ ఏపీ. ఏపీలో రూట్స్ ఉంటే మనకు తెలిసి ఎలా తీసుకుంటాం? ఏ మైనస్ టీ కామా ఏ ప్లస్ టీ. లెట్ ఏ మైనస్ డి కామా ఏ ప్లస్ టీ ఆర్ రూట్స్. P1 అంటే -6, P2 అంటే 11, P3 అంటే -6 అంటే ఇది x³ ప్లస్ P1x² ప్లస్ P2x ప్లస్ P3 ఈక్వల్ టు 0 ఫామ్ తో కంపేర్ చేసుకుంటే P1 అంటే -6, P2 అంటే 11, P3 అంటే -6. ఓకే, ఇప్పుడు S1 ఫైండ్ అవుట్ చేయాలి. ఏపీలో ఉన్నప్పుడు S1 ఫైండ్ అవుట్ చేయాలి. ఏ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. యాక్చువల్ గా ఇక్కడ ఆల్ఫా అంటే ఏ మైనస్ టీ, బీటా అంటే ఏ, గామా అంటే ఏ ప్లస్ టీ. సో ఏ మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ టీ ఇజ్ ఈక్వల్ టు -P1 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6. ఇక్కడ మైనస్ టీ ప్లస్ టీ క్యాన్సిల్,
3a is equal to 6. So a is equal to 2. అంటే a is equal to 2 అనేది ఈక్వేషన్ 2 కి ఒక రూట్. Since a is equal to 2 is one root of equation 2. ఓకే, అండ్ x ఈక్వల్ 2 తీసుకుందాం. ఎందుకంటే x ప్లేస్ లో a పెట్టాలి, a వాల్యూ 2 కాబట్టి x ఈక్వల్ 2 తీసుకుని హార్నాట్స్ మెథడ్ వేద్దాం. ఈ ఈక్వేషన్ 1 మైనస్ 6 11 మైనస్ 6 కోఎఫిషియెంట్స్ మాత్రమే రాయాలి. స్టార్టింగ్ 0 యాడ్ చేయాలి. 1 into 2 2 minus 6 plus 2 minus 4 minus 4 into 2 minus 8 3 into 2 6. సో ఫైనల్ గా 0. అంటే క్యూబ్ లో ఉన్న టర్మ్ నుంచి ఒక టర్మ్ 0 అయింది. సో x స్క్వేర్ తోను x తోను కాన్స్టెంట్. సో దట్ ఇంప్లైస్ x స్క్వేర్ minus 4x plus 3 equal to 0. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 3 1s are 3. కానీ మనకి యాడ్ చేస్తే -4 రావాలి. సో -3 -1 -4x ని -3x -x గా రాసుకున్నాం. సో దట్ ఇంప్లైస్ x స్క్వేర్ -3x -x ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఈ రెండు టర్మ్స్ లోని x కామన్ తీస్తున్నాను. x -3. ఈ రెండు టర్మ్స్ లోను -1 కామన్ తీస్తున్నాను. x -3 is equal to 0. ఓకే, ఈ రెండు టర్మ్స్ లోను x -3 కామన్ తీస్తున్నాను. దట్ ఇంప్లైస్ x -3 కామన్ తీస్తే x -1 ఈక్వల్ టు 0. అంటే x is equal to 3, x is equal to 1. ఓకే, మన రూట్స్ 1 2 3. Therefore the roots of equation 2 are 1, 2, 3. 1 అంటే 1 by 1, 2 అంటే 1 by 1, 2 by 1, 3 అంటే 3 by 1. కానీ మనకి ఈక్వేషన్ 2 యొక్క రూట్స్ కాదు కావాల్సింది, ఈక్వేషన్ 1 యొక్క రూట్స్. అంటే ఈ రెండు రూట్స్ మధ్య రిలేషన్ ఏంటి? రెసిప్రోకల్స్. Therefore required roots అంటే HP లో ఉన్న రూట్స్ కావాలి మనకి. AP లో ఉన్న రూట్స్ వచ్చినాయి. AP లో ఉన్న రూట్స్ యొక్క రెసిప్రోకల్ వాల్యూస్ HP లో ఉన్న రూట్స్ అవుతాయి. అంటే రూట్స్ ఆర్ 1 రివర్స్ చేస్తే 1 by 2 1 by 3. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మోడల్ చూడమ్మా. ద రూట్స్ ఆర్ ఇన్ GP. మరి GP అంటే ఏంటి? జామెట్రిక్ ప్రోగ్రెషన్. అంటే కామన్ రేషియో. అంటే ఫస్ట్ వాల్యూకి సెకండ్ వాల్యూకి ఉన్న రేషియో సెకండ్ వాల్యూకి థర్డ్ వాల్యూకి ఉన్న రేషియో ఈక్వల్ గా ఉండాలి. సో కామన్ రేషియో మెయింటైన్ చేసుకుంటా వెళ్తే దాన్ని ఏమంటామంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్, GP అంటాం. ఓకే, GP లో ఉన్న రూట్స్ ఎలా తీసుకోవాలంటే a/r a/ar. అంటే GP లో ఉన్న రూట్స్ ఎలా తీసుకోవాలి? a/r a/ar. కామన్ రేషియో అని చెప్పాను. అంటే ఇది T1 T2 T3. T2 by T1 is equal to T3 by T2. సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్. అంటే ఎలాగా? a/r అంటే ఎంతమా? ఈ r పైకి వెళ్తుంది. r a by a క్యాన్సిల్ r. అలాగే ఈ రెండు ar by a క్యాన్సిల్ r. సో రేషియో ఎంత ఉంది? r. సో కామన్ రేషియో మెయింటైన్ చేసుకెళ్ళి దాన్ని ఏమంటామంటే GP అంటాం. GP లో రూట్స్ ఉన్నాయి అంటే a/r a/ar గా కన్సిడర్ చేసుకోవాలి. కానీ ఇంకొక మాట, AP లో రూట్స్ ఉంటే S1 తీసుకున్నాం. సమ్ ఆఫ్ ది రూట్స్ -P1. అంటే S1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -P1. S2 అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు P2. మరి S3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఇజ్ ఈక్వల్ టు -P3. సో మనం GP లో రూట్స్ ఉన్నప్పుడు S3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనం ఈజీగా రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అంటే ఇది కన్సిడర్ తీసుకోవడం ద్వారా. సరే, ఒకసారి ఎలా చేయాలి చూద్దాం. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ x³ -7x² + 14x
minus 8 equal to 0. P1, P2, P3. And this is in the form of x cube plus P1 x square plus P2x plus P3 equal to 0. So P1 is equal to minus 7. P2 is equal to 14. P3 equal to minus 8. కానీ ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఎందులో ఉన్నాయన్నాడు? జీపీలో ఉన్నాయన్నాడు. సో రూట్స్ ఆర్ ఇన్ జీపీ. జీపీలో ఉంటే మనం ఎలా తీసుకోవాలి? ఏ బై ఆర్, ఏఆర్. లెట్ ద రూట్స్ ఆర్ ఏ బై ఆర్ ఏఆర్ గా కన్సిడర్ చేసుకున్నాం. ఇంత ముందు నేను చెప్పాను ఏపీలో ఉన్నప్పుడు S1 ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ఆఫ్ ది రూట్స్. జీపీలో ఉన్నప్పుడు S3 ఫైండ్ అవుట్ చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. అండ్ ఆల్ఫా బీటా గామా రూట్స్ అయితే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. ఇక్కడ మన రూట్స్ ఏంటి? ఏ బై ఆర్, ఏఆర్. సో ఈ మూడు యొక్క ప్రొడక్ట్ S3 కి ఈక్వల్ చేసుకోవాలి. అంటే S3 ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? ఏ బై ఆర్ ఇంటూ A into AR is equal to minus P3. So minus of minus 8 plus 8. R cancel ikkada. That implies A into A into A. A cube is equal to 8. That implies A cube is equal to 2 cube. 8 to 2 cube and raskochu. 2 to the 4, 4 to the 8. That implies A is equal to 2. So A అనేది మన ఈక్వేషన్ కి ఒక రూట్. అంటే ఒక రూట్ దొరికింది, రిమైనింగ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ సేమ్ హార్నాల్డ్స్ మెథడ్ వేసి రిమైనింగ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. A is equal to 2 is 1 root of equation 1. అంటే x is equal to x plus లో a సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే a వాల్యూ ఎంత? 2. సో x is equal to 2 తీసుకుని సింథటిక్ డివిజన్ మెథడ్, హార్నాల్డ్స్ మెథడ్ వేద్దాం. x is equal to 2. 1 minus 7 కోఎఫిషియెంట్స్ మాత్రమే రాయాలి. 14 minus 8. 14 minus 8. Starting 0, 1. 1 into 2, 2. Minus 5. Minus 10. 4. 8. ఈ రెండు క్యాన్సిల్ 0. సో x క్యూబ్ లో ఒక టర్మ్ 0 అయిపోయింది. సో దట్ ఎంప్లాయిస్ x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ 4 కి 4 1s are 4. మైనస్ 4 మైనస్ 1 యాడ్ చేస్తే మైనస్ 5 మల్టిప్లై చేస్తే ప్లస్ 4. దట్ ఎంప్లాయిస్ x స్క్వేర్ మైనస్ 4x మైనస్ x ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లోని x కామన్ తీస్తున్నాను. x మైనస్ 4 మైనస్ 1 కామన్ తీస్తున్నాను. x మైనస్ 4 ఈక్వల్ టు 0. సో x మైనస్ 4 కామన్ తీస్తే x మైనస్ 1 ఈక్వల్ టు 0. అంటే x ఈజ్ ఈక్వల్ టు 4, x ఈజ్ ఈక్వల్ టు 1. సో మన జీపీలో 3 రూట్స్ ఏమొచ్చినాయి? 1, 2, 4. Therefore రూట్స్ ఆర్ 1, 2, 4. ఆ x వాల్యూసే మనకు కావలసిన రూట్స్ గా తీసుకోవాలి. ఇదే జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో నెక్స్ట్ సమ్ చూడండి ఒకసారి. 3x క్యూబ్ మైనస్ 26x స్క్వేర్ ప్లస్ 52x మైనస్ 24 ఈక్వల్ టు 0. గివెన్ దట్ ద రూట్స్ ఆర్ ఇన్ జీపీ. అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే రూట్స్ ఎలా తీసుకోవాలని చెప్పాం? ఏ బై ఆర్, ఏఆర్ గా తీసుకోవాలి అని చెప్పాను. సరే, ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ 3x క్యూబ్ మైనస్ 26x స్క్వేర్ ప్లస్ 52x మైనస్ 24 ఈక్వల్ టు 0. ద రూట్స్ ఆర్ ఇన్ జీపీ. అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయన్నాడు. అంటే ఎలా తీసుకోవాలి? ఏ బై ఆర్, ఏఆర్. Let the roots are A by R, AR గా కన్సిడర్ చేసుకుందాం. ఆడి ముందు సమ్లో కూడా చెప్పాను, రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అయితే S1 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సమ్ ఆఫ్ ది రూట్స్.
రూట్స్ ఆర్ ఇన్ జీపీ అంటే S3 ఫైండ్ అవుట్ చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ కి P1 వాల్యూ అంత చూద్దాం. ఒకసారి ఇచ్చిన ఈక్వేషన్ చూడండి, ఏమి ఇచ్చాడు? 3x³ మైనస్ 26x² ప్లస్ 52x మైనస్ 24 ఈక్వల్ టు 0. ముందు P1, P2, P3 వాల్యూలు ఫైండ్ అవుట్ చేయాలి. x³ యొక్క అంటే హైయెస్ట్ పవర్ యొక్క కోఎఫిషియంట్ 1 ఉండేటట్టు చూసుకోవాలి. కానీ ఇక్కడ మన దగ్గర ఎంత ఉంది? 3 ఉంది. సో ఈక్వేషన్ 3 తో డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ 3 తో డివైడ్ చేస్తే ఈ x³ మైనస్ 26/3 x² ప్లస్ 52/3 x మైనస్ 24/3 ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, x³ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి P1, P2, P3. P1 is equal to minus 26/3. P2 is equal to 52/3. P3 is equal to minus 24/3. సో 3 టేబుల్ ఇందులో 8 టైమ్స్ క్యాన్సిల్. అంటే P3 వాల్యూ ఎంత వచ్చింది మనకి? -8. ఇప్పుడు రూట్స్ ఆర్ ఇన్ ఏమన్నాడు? జీపీ. సో A/R, AR అంటే S3 ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పాను. అంటే అర్థం ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. S3 is equal to ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే A/R into A into AR is equal to minus P3. P3 value already -8. Minus of -8 plus 8 are cancelled. So that implies A³ is equal to 8. A³ is equal to 2³. That implies A is equal to 2. So A అనేది A/R, AR ఈ మూడు కూడా ఇచ్చిన ఈక్వేషన్ రూట్స్ అని తీసుకున్నాం. సో A is equal to 2. సో 2 అనేది ఒక రూట్ దొరికింది అనమాట. A is equal to 2 is one root of given equation. సో ఏ వాల్యూ, ఏ రూట్ అంటే మీనింగ్ ఏంటి? x ప్లేస్ లో ఏ వాల్యూను సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేస్తుంది. అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది? 2. సో x is equal to 2 తీసుకుని సింథటిక్ డివిజన్ మెథడ్ చేద్దాం. సో x is equal to 2. ఈ ఈక్వేషన్ 3 కోఎఫిషియంట్స్ మాత్రమే రాసుకున్నాం. -26, 52, -24 స్టార్టింగ్ 0, 3 2s are 6 అంటే -20. -20 into 2 -40 plus 12 into 2 24 plus 24. ఈ రెండు క్యాన్సిల్ 0. అంటే x³ లో ఒక టర్మ్ 0 అయిపోయింది. సో x² తో మల్టిప్లై. దట్ ఇంప్లైస్ 3x² minus 20x plus 12 equal to 0. ఓకే, మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాగా? 12 into 3 36. అంటే ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే 20 రావాలి. ఓకే, 18 2s are 36. -20 రావాలంటే -18 -2 అంటే ఫ్యాక్టర్స్ ఇవి ఏమొస్తాయి? -20x ఎలా రాసుకోవచ్చు? -18x -2x గా రాయొచ్చు. 3x² -18x -2x plus 12 equal to 0. ఈ రెండిట్లోని కూడా 3x కామన్ తీద్దాం. 3x కామన్ ఇది x -6 -2 కామన్ తీద్దాం. x ప్లస్ లో మైనస్ పోతే -6 ఈక్వల్ టు 0. సో ఈ రెండు టర్మ్స్ లోను x -6 కామన్ తీద్దాం. 3x -2 ఈక్వల్ టు 0. సో x -6 ఈక్వల్ టు 0, 3x -2 ఈక్వల్ టు 0. అంటే x is equal to 6, 3x is equal to 2, x is equal to 2/3. ఇప్పుడు రూట్స్ ఏమొచ్చినాయో చూద్దాం ఒకసారి. ఒకటి 2, 6, 2/3. Therefore roots are 2, అదే 2/3, 2, ఏదో రాసినా పర్వాలేదు 6. ఓకే, ఇవే మనకు కావలసిన రూట్స్. హాయ్ స్టూడెంట్స్,
గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. చూడమ్మా, ఇంతకు ముందు ఫస్ట్ మోడల్ ఏపీ చేసాం అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, తర్వాత హార్మోనిక్ ప్రోగ్రెషన్ హెచ్పి చేసాం, తర్వాత జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇవన్నీ కూడా ముందు చేసిన మోడల్స్ అన్ని కూడా రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి. కానీ ఈ సమ్ మాత్రం కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎలాగా? ఫైండ్ ద కండిషన్ దట్ ఈక్వేషన్ ఇచ్చాడు x క్యూబ్ మైనస్ px స్క్వేర్ ప్లస్ qx మైనస్ r ఇస్ ఈక్వల్ టు 0 మే హ్యావ్ ద రూట్స్ ఇన్ gp. అంటే రూట్స్ gp లో ఉండడానికి కండిషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఒకసారి చూద్దాం. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ x క్యూబ్ మైనస్ px స్క్వేర్ ప్లస్ qx మైనస్ r ఇస్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. ఇది x క్యూబ్ ప్లస్ p1x స్క్వేర్ ప్లస్ p2x ప్లస్ p3 ఈక్వల్ టు 0. p1 ఇస్ ఈక్వల్ టు మైనస్ p, p2 ఇస్ ఈక్వల్ టు q, p3 ఇస్ ఈక్వల్ టు మైనస్ r. వాడు ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో? రూట్స్ ఆర్ ఇన్ gp. గివెన్ దట్ the roots are in gp. అంటే రూట్స్ జీపీ లో ఉన్నాయి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయని ఇచ్చాడు. అంటే ఎలా తీసుకోవాలి? ముందు సమ్ చేసిన ప్రకారం a by r a ar. సో లెట్ ద రూట్స్ ఆర్ a by r కామా a కామా ar గా కన్సిడర్ చేసుకుందాం. ఓకే, జీపీలో ఉన్నప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? S3 ఫైండ్ అవుట్ చేయాలి. సో S3 ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే a by r ఇంటూ a ఇంటూ ar ఈజ్ ఈక్వల్ టు మైనస్ p3 అంటే మైనస్ ఆఫ్ మైనస్ r. ఇక్కడ r క్యాన్సిల్ కాబట్టి a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు r, a is equal to r పవర్ 1/3. సో ఏ వాల్యూ మనకు వచ్చింది అంటే ఒక రూట్ ఫైండ్ అవుట్ చేయగలం. r పవర్ 1/3. a అనేది ఈ ఈక్వేషన్ కి ఒక రూట్. అంటే x ప్లస్ లో ఏ వాల్యూను సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. a ప్లస్ లో ఎంత ఉంది? r పవర్ 1/3. అంటే ఇప్పుడు a అనేది ఒక రూట్ కాబట్టి ఈక్వేషన్ కి జనరల్ గా రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే సింథటిక్ డివిజన్ మెథడ్ వేసి హార్నాల్డ్స్ మెథడ్ వేసి మనం చేస్తాం. కానీ ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? కండిషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎప్పుడైనా కండిషన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ వచ్చిన ఏ వాల్యూని తీసుకుని ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. చూద్దాం ఒకసారి. గివెన్ ఈక్వేషన్ x క్యూబ్ మైనస్ px స్క్వేర్ ప్లస్ qx మైనస్ r ఈక్వల్ టు 0. a ఈజ్ వన్ రూట్. తీసుకున్నాం కదా, మూడు రూట్ లో ఏ అనేది ఒక రూట్. వన్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1 అంటే x ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా సాటిస్ఫై అవుతుంది రూట్ అని ఇచ్చాడు కాబట్టి. దట్ ఎంప్లాయిస్ a క్యూబ్ మైనస్ p ఇంటూ a స్క్వేర్ ప్లస్ q ఇంటూ a మైనస్ r ఇజ్ ఈక్వల్ టు 0. సో ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది? r పవర్ 1/3. సో r పవర్ 1/3 హోల్ క్యూబ్ మైనస్ p ఇంటూ a అంటే r పవర్ 1/3 హోల్ స్క్వేర్ q ఇంటూ r పవర్ 1/3 మైనస్ r ఇజ్ ఈక్వల్ టు 0. చెప్పే కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ వాల్యూని తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకు కావాల్సిన కండిషన్ వస్తుంది ఎప్పుడన్నా సరే. అంటే ఒక రూట్ ఫైండ్ అవుట్ చేయగానే ఆ వాల్యూని తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో పెట్టాలి. అలా కాకుండా రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఆ రూట్ దొరకగానే హార్నాల్డ్స్ మెథడ్ వేస్తే ఆ రూట్ మనకు వస్తుంది. ఓకే, ఇక్కడ 3 క్యాన్సిల్. సో r మైనస్ p ఇంటూ r పవర్
1/3 into 2 అంటే 2/3. ఇది రెండు న్యూమరేటర్స్ 2 into 1 2/3 plus q into r power 1/3 minus r equal to 0. Minus r plus r cancel. So that implies minus అని పంపించండి. p into r power 2/3 equal to q into r power 1/3. So cubing on both sides. That implies PQ r power 2/3 whole cube is equal to QQ r power 1/3 whole cube. ఈ క్యూబ్ ఈ క్యూబ్ క్యాన్సిల్, ఇక్కడ క్యూబుల్ క్యాన్సిల్. ఇంకా ఫైనల్ గా PQ r స్క్వేర్ ఈక్వల్ టు QQ r. ఓకే, మనకి ఇక్కడ ఒక r క్యాన్సిల్. దట్ ఎంప్లాయిస్ PQ r is equal to QQ. సో రూట్స్ జీపీ లో ఉండడానికి కండిషన్ ఏంటంటే ఈ క్యూబ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు క్యూ క్యూబ్.